హల్లెలూయా. ఆయన కృప క్షేమం మన వెంట రావాలంటే నిత్యము చిరకాలము దావీదు వలె, దావీదు కుటుంబం వలె ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నివాసము చేయాలి. అలాగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎవరు? దావీదు ఏం చేసేవాడు? దేని కొరకు? తన కుటుంబము ఆశీర్వదించబడాలని ప్రార్థన చేశాడు. ఎలాగ ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో నా పిల్లలు, నా కుటుంబము ఉండాలని ప్రార్థన చేశాడు. ఎన్ని విషయాలు? 4 మాటలు. దావీదుని ఎందుకు ఆశీర్వదించాడు? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏదనేది ఇది అంశం. నంబర్ 1, దేవునికి ఇష్టమైన వాడు ఎవరు? దావీదు. నంబర్ 2, ఉపకారం చేయవాడు దావీదు. నంబర్ 3,